మీడియా వాళ్ళు కావచ్చు, నా వెల్ విషర్స్ అండ్ మా టీమ్ని విష్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ సినిమా కొంచెం మాట్లాడాలంటే పెద్ద జర్నీయే, కొంచెం లేట్ అయింది, బట్ ఒక 2 minutes చెప్తా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ దాంట్లో స్టార్ట్ అయింది ఫస్ట్. నాకు వెంకట్ గారు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు యాక్టరో ప్రొడ్యూసరో కాదు, హీఈస్ లైక్ మై బ్రదర్. ఆయన నా కోసం చేసింది చాలా ఉంది. సో ఆయన చూస్తున్నా చాలా పొటెన్షియల్ ఉంది, ఏవో చిన్న చిన్నవి చేస్తున్నారు. లేదు లేదు మీది ఇది కాదు సార్, మీ స్టామినా డెఫినెట్లీ ఏదైనా గట్టిగా ట్రై చేద్దాం అని నేనంటే ఆయన ఒక స్టోరీ లైన్ ఒకటి చెప్పారు. అది ఇమీడియట్లీ తీసుకొచ్చి జవహర్కి ఇచ్చాను. జవహర్ ఏంటంటే, జవహర్తో ఒక 1 week 10 days జర్నీ చేస్తే మీకు కంప్లీట్ ఒక మిలిటరీ క్యాంప్లో పర్సన్స్ ఎలా ఉంటారో అలా ఉంటుంది మనోడిది. మనకు తెలిసిపోతుంది, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఒక చోట కూర్చున్నాడంటే 20 hours 18 hours లేవకుండా కూర్చొని ఏదైనా చేయగలుగుతాడు. సో ఈ సినిమా నాకు ఆయన చెప్పిన 15 daysలో కథ రెడీ చేసాం బికాజ్ ఆఫ్ జవహర్ అండి. అక్కడ నుంచి దీంట్లో ఇంకొక యాడ్ అని ఏంటంటే, సాయి తల్లాడా ఇక్కడ సాయి బేసిక్గా వెంకట్ గారు పరిచయం అవడానికి రీజన్. సాయి ఎట్లా అంటే లైక్ మిర్రర్ అండి. ఎందుకంటే బేసిక్గా సాయి డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథ ఇది, కానీ తను చాలా బిజీగా 4-5 సినిమాలు డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. అది ఇంకా నేను అప్పుడు సాయిని అప్రోచ్ అయ్యి, ఏంటి సాయి జవహర్కి ఇలా చేద్దాం అనుకుంటున్నాము అంటే, అంతేనా కెరీర్ కదా కొంచెం ఆలోచిస్తాం, బట్ సాయి అలా ఎప్పుడు ఆలోచించలేదు, మన జవహర్ అన్న మీరు స్టార్ట్ చేయని చెప్తా అని. దాంతోపాటు టిల్ డేట్ ఇప్పుడు ఇది జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా సాయి ఈ రోజు వరకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఈ సినిమా బేసిక్గా సపోర్ట్ చేయడం వేరండి, అందరూ నా అనుకొని చేసే ఒక వైబ్ ఉంటుంది కదా. లక్కీలీ నా ప్రీవియస్ 3 filmsకి అదే జరిగింది, ఈ 4th కూడా అదే జరుగుతుంది. సో మేము నా ప్రీవియస్ ఫిల్మ్స్ అప్పుడు కూడా టైటిల్ లాంచ్ టైంకే తెలుసు సినిమాలు ఏం చేస్తాయో, దీనికి ఆ వైబ్ వచ్చింది. హోప్ నేను వెంకట్ గారికి చేసిన ప్రామిస్ నిలబెట్టుకుంటా అని అనుకుంటున్నా, జవహర్కి చేసిన ప్రామిస్ నిలబెట్టా అనుకుంటున్నా. చందు గారిని ఫస్ట్ టైం తీసుకొచ్చి మీరు బ్లైండ్గా నన్ను నమ్మండి అని చెప్పాను, ఆయన ఒక్క మాట మాట్లాడలేదు టిల్ డేట్. కొన్ని బడ్జెట్స్ లో బడ్జెట్స్లో వెళ్దాం అనుకున్నాము, కొంచెం అటు ఇటుగా అయింది బికాస్ ఆఫ్ అవుట్డోర్. ఆయన ఏ రోజు ఒక మాట మాట్లాడలేదు. సో అందరం చాలా అంటే చాలా పాజిటివ్గా స్టార్ట్ చేసిన సినిమా పాజిటివ్గా వెళ్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ కూడా, దశరథ్ గారు కావచ్చు, దశరథ్ గారు స్క్రీన్ ప్లేలో చాలా బాగా హెల్ప్ చేశారు. దాస్ బాబాయ్ తన సీన్లు ఏమన్నా ఉంటే తనే డిజైన్ చేసుకొని డిస్కస్ చేసి ఇలా స్టార్ట్ అయిన సినిమా ఇది. ఇంకా అనన్య గారి గురించి చెప్పాలి. మనం బ్లైండ్గా ఒక కథ రాసేసుకుంటే అంటే అది ఎనీ జానర్ కావచ్చు, ఎనీ జానర్ మనం రాసేసుకుంటే మనకి అనన్య గారు రెడీగా ఉంటారు. అది ఎనీ ఫిలిం లైక్ మనం థ్రిల్లర్ కావచ్చు, ఏదన్నా సోషో ఫ్యాంటసీ కావచ్చు, లేదంటే ఎనీ జానర్ మనం ఒక కథ బ్లైండ్గా రాసేసుకోవచ్చు. దానికి అనన్య గారు 100% తన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. అది అనన్య గారికి ఉన్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అది. థ్యాంక్ యూ సో మచ్ మా. మీరు కాకుండా లీసా ఎవరున్నా ఇలా అయితే వచ్చేది కాదు, డెఫినెట్లీ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు ఒక హీరోయిన్గా కాకుండా సెట్లో మీరు ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా, అది చాలా కంఫర్ట్ ఇస్తుందండి సినిమాలు చేసే వాళ్ళకి, బేసిక్గా ఇలాంటి చిన్న సినిమాలకి. థ్యాంక్ యూ సో మచ్ అనన్య గారు. మనం ఎంత తక్కువలో చేసాము, ఎంత ఫాస్ట్గా పరిగెట్టామో మీరు యాజ్ ఏ హీరోయిన్గా అంత బాగా సపోర్ట్ చేయబట్టే. సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా మాకు సపోర్ట్ చేసిన మా శ్రీపత్ అన్న, రామ్ గారు అండ్ శ్రవణ్ గారు, సంపత్ అన్న, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అంటే సినిమా ఒక 3 months పడుతుంది ఇంకో ఈవెంట్ చేయడానికి డెఫినెట్లీ, అందుకే కొంచెం అందరి గురించి చెప్దామని. నా టీం శ్రవణ్, చరణ్ అన్న అండ్ కిషోర్, రాజేష్ కానీ, మా సులేమాన్ కానీ, ఇంకా చాలా ఉన్నారండి. అందరూ టెక్నీషియన్స్. ఎండ్ ఆఫ్ ది డే టెక్నీషియన్స్ అందరికీ డబ్బులు అవసరమే, బట్ వీళ్ళెవ్వరూ అలా చూడకుండా కంప్లీట్గా నాతో పాటు సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ సినిమాని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా అండి, చాలా బాగా తీసాం. అపార్ట్ ఫ్రమ్ ది స్టోరీ అండ్ ఇంట్రడక్షన్స్, లీసా సినిమా మిమ్మల్ని ఎవ్రీ 10 minutesకి బేసిక్గా మనకి ఒక రూల్ ఉంటుంది,
ఎవ్రీ 15 మినిట్స్కి హైస్ లోస్ ఉండాలని. ఈ సినిమా మేము దాన్ని బ్రేక్ చేసి ఎవ్రీ 10 మినిట్స్కి మీకు చాలా బ్యాంగ్ వస్తుంది. 101% మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే డాట్ టాబ్లెట్ అన్న తీసుకెళ్ళాలి, లేదంటే జెండూ బామ్ అన్న తీసుకెళ్ళాలి. ఈ రెండో అవసరం ఖచ్చితంగా పడుతుంది ఈ సినిమా చూసేటప్పుడు, అంత బ్యాంగ్ ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా తీసినాం, ఏ పర్స్పెక్టివ్ నుంచి మిస్ అవ్వట్లేదు. అంటే ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నాం, మీమర్స్ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్నాం, రివ్యూ రైటర్ని దృష్టిలో పెట్టి తీసుకుంటున్నాం, మూర్తి తాతని దృష్టిలో పెట్టి తీసాం. సో ఏ ఆస్పెక్ట్ మిస్ అవ్వకుండా అన్ని ఆస్పెక్ట్లలో అందరికీ చాలా బాగా కనెక్ట్ అయ్యేటట్టు సినిమా రెడీ చేస్తున్నామండి. క్యారెక్టర్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి, క్యారెక్టర్స్ కానీ, మేకింగ్ కానీ, డిజైన్ కానీ. ఈ ప్రాసెస్లో నాకు సపోర్ట్ చేసిన మా శ్రీధర్ గాదే, ఎస్ఆర్ కళ్యాణ మండపం డైరెక్టర్, నాకు ఫస్ట్ హిట్ చూపించిన డైరెక్టర్. ఆయన ఈ సినిమాకి ఎడిట్ చేస్తూ ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా నెక్స్ట్ ఫిలిం ఇప్పుడు ప్రొడ్యూసర్ నరేందర్ సార్ చెప్పిన అనిల్ రెడ్డి గారు, యాక్చువల్లీ మా నెక్స్ట్ ఫిలిం కూడా అదే లొకేషన్స్లో చేయాలి. అనిల్ గారు వెళ్ళి మీ సినిమాకి లొకేషన్స్ చాలా బాగుంటాయి అని సజెస్ట్ చేయడం వల్ల మేము అక్కడికి వెళ్ళాం. సినిమా ఫ్లేవరే మారిపోయింది. థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఇంకా ఎవరన్నా మర్చిపోయి మా కొరియోగ్రాఫర్ స్నేహ, తను బేసిక్గా తనకు కన్నడ వచ్చు, తను కొరియోగ్రాఫర్గా వచ్చి కొరియోగ్రాఫర్ కాకుండా మిగిలిన ఏదన్నా కన్నడ రిలేటెడ్ ఏదున్నా ఎవరినన్నా బాగా మేనేజ్ చేసేది. సో అలా స్టార్ట్ అయిన పాజిటివిటీ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అండ్ మా శ్రీకాంత్ అన్న అండ్ ఇంకెవరన్నా మిస్ అయితే ఐఎమ్ వెరీ సారీ. ఫైనల్లీ ఎక్కడో అంటే కొంచెం లో బడ్జెట్స్లో వాటిలో వెళ్దామని అనుకున్నాము, ఈవెంట్స్ అవి చేద్దాం అనుకుంటున్నాము, ఎవరు అనుకుంటుంటే కొంచెం శ్రవంతి గారిని ఏదైనా అప్రోచ్ అవుదామా, ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద యాంకర్ మీరు, ఇప్పుడు చాలా ఇష్టం మీ యాంకరింగ్ అంటే కూడా. మ్యూచువల్లీ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు సరే అపార్ట్ ఫ్రమ్ ది బడ్జెట్స్ అండ్ ఆల్ శ్రవంతి గారు ఎలా ఉన్నారో కనుక్కోండి అని అంటే, ఆవిడ నేను సపోర్ట్ చేస్తాను, డెఫినెట్లీ వచ్చి సపోర్ట్ చేస్తాను, బడ్జెట్స్ది మీరు పక్కన పెట్టండి అన్నట్టుగానే మాతో మాట్లాడారు. సో ఇలాంటి ఈవెంట్ మీ అందరికీ తెలుసు, పిఆర్ పరంగా ఒక మంచి పేరున్న వాళ్ళు ఉంటేనే కొంచెం బాగా వెళ్తుంది. సో ఇది ఇంత బాగా వెళ్ళడానికి వన్ ఆఫ్ ద రీజన్ డెఫినెట్లీ శ్రవంతి గారు అవుతారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా ఇంకా రవిరెడ్డి గారు కావచ్చు, చాలామంది యాక్టర్, భాను, జాను వర్మ, వీళ్ళందరూ ఉంటారండి దీంట్లో. వీళ్ళ గురించి నేను ఇంకా మళ్ళీ క్లియర్గా కొంచెం మాట్లాడతా, ఎందుకంటే ఇంకా వాళ్ళ షెడ్యూల్స్ అవి వాళ్ళు యాక్ట్ చేయలేదు. సో వాళ్ళదంతా తర్వాత మాట్లాడాలి, చాలా విషయాలు ఉన్నాయి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరు ప్రొడ్యూసర్స్కి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా పెద్దగా ఎలా అనుకుని స్టార్ట్ చేసామో అంతకన్నా పెద్దగా వెళ్తుంది. డెఫినెట్లీ మీరు ఇంకో 10 సినిమాలు తీస్తారు, డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. Thank you, Andy. Thank you so much, Satish Garu. We wish all the very best and looking forward to watch Lisa. సో ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసిస్తారు ఆవిడ. మొదటి సినిమా మల్లేశం నుంచి ఇప్పటి లీసా వరకు ఆవిడ జర్నీ చాలా చాలా అమేజింగ్. ఒక మల్లేశం, ఒక వకీల్ సాబ్, ఒక ప్లే బ్యాక్ అండ్ అలానే ఒక పొట్టేల్ అండ్ అలానే ఒక తంత్ర, ఇలా పాత్ర ఏదైనా సరే 100% న్యాయం చేసేటువంటి అతి తక్కువ మంది ఉన్న తెలుగు హీరోయిన్లలో ఆవిడ ఒకరు. సో లీసాగా మన అందరినీ పలకరించబోతున్నారు మా బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ అండ్ ఎవర్ టాలెంటెడ్ అనన్య నాగల్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసినందుకు. ప్రతి సినిమాని మీ ఇంటి అమ్మాయిలాగా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఆ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ చాలా సపోర్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఇంత బాగా చేస్తున్నారు ప్రొడ్యూసర్స్ గారు. సో ఇంకా నెక్స్ట్ ప్రమోషన్స్ చింపేస్తారు అనుకుంటున్నాను. బికాజ్ ఒక సినిమా ఎంత బాగా తీసినా ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి అంటే మాత్రం ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చాలా అవసరం. సో మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది సినిమా. అంటే నేను చూసిన కొన్ని విజువల్స్ని బట్టి కొంచెం నాకు ఆబ్వియస్గా స్టోరీ చాలా బాగా నచ్చితేనే నేను ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తాను. ప్రతి సినిమా ఇప్పటివరకు మీరు చూసిన అన్ని సినిమాలు కొంచెం డిఫరెంట్గా ఏదో ట్రై చేద్దామని అనుకుంటాను. లీసా సినిమా కూడా అలానే నా దగ్గరకు వచ్చింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టోరీ నరేట్ చేసినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఎందుకు అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ నేను ఇప్పటి వరకు ప్లే చేయలేదు. అంటే నేను ఒక స్టోరీ ముందు అనుకునే ముందే నేను ఇలాంటిది ముందు ప్లే చేశానా, నాకు ఎలా ఎక్సైట్ చేస్తుంది, ఎంత ఎక్సైట్ చేస్తుంది, నేను ఈ రోల్ కోసం ఏం చేయగలను, అలా కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది నాకు. సో ఈ స్టోరీ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను, ఎలాగైనా చేయాలి అని అనుకున్నాను. ఫస్ట్ చందు గారు కాల్ చేసి చెప్పారు, ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమా చేయడానికి ఫస్ట్ ఈ సినిమా నా దగ్గర రావడానికి నేను ఆలోచించడానికి మెయిన్ రీజన్ మాత్రం చందు గారే. యా అలా చెప్పమని చెప్పారు. థ్యాంక్ యూ చందు గారు. అండ్ మా ప్రొడ్యూసర్, ఇంకొక ప్రొడ్యూసర్ దుగ్గిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ రోల్. బికాస్ చాలా తక్కువ మంది హీరోయిన్స్కి ఇలాంటి ఒక మంచి సినిమాలో పాట అయ్యే ఛాన్స్ వస్తుంది. నాకు ఆ పార్ట్ వచ్చినందుకు ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ హ్యాపీ. అండ్ జవహర్ గారు మార్నింగ్ నుంచి నైట్ 2 అవని 3 అవని మార్నింగ్ 7 నుంచి వర్క్ చేస్తూనే ఉంటారు, షూట్ చేస్తూనే ఉంటాము. బట్ అదే కైండ్ మార్నింగ్ ఎంత సైలెంట్గా ఉంటారు, ఈవినింగ్ వరకు అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతారు. బేసిక్గా మీ సైలెన్స్ అండ్ డిసిప్లిన్ చాలా యూజ్ అయింది సినిమా ప్రాసెస్లో. అంటే మేము చాలా రిగరస్గా షూట్ చేసాం, రిగరస్ షూట్ అవర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ అవర్స్ పని చేయాల్సి వచ్చింది. సెట్లో అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అది మా జవహర్ గారు, డైరెక్టర్ గారు. అండ్ అంతసేపు పనిచేసిన తర్వాత ఎవ్రీ సింగిల్ డే సతీష్ గారు వచ్చి ఒక రీజన్ ఇస్తారనమాట, ఇంకా ఎక్కువ కష్టపడాలని. ఎందుకంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ హిస్ ఫ్రేమ్స్. నేను ఎంత ఎక్సైట్ అయ్యానంటే, అంటే నేను ఇప్పుడు వేదిక మీద చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ఏ సినిమాలోనూ విజువల్స్ కోసం అండ్ ఆల్సో ఈ సినిమాటోగ్రఫీ కోసం నేను ఎప్పుడు ఇంత ఎక్సైట్ అవ్వలేదు. చాలా అమేజింగ్ అనిపించింది నాకు. కొన్ని సీన్స్ చూస్తుంటే అక్కడక్కడ ఎక్సైట్ అయిపోయి ఇంకా వర్క్ చేయాలి, దీనికోసం ఇంకేం చేయగలం, మనం ఇంకా ఏమన్నా డెవలప్ చేయగలమా, ఇంకా ఇంప్రూవ్ చేయగలమా అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించుకున్నాను. ఈ సినిమాకి పెద్ద అసెట్ మాత్రం మీరే సతీష్ గారు. ఫస్ట్ చందు గారు అప్రోచ్ అయిన తర్వాత సతీష్ గారు ఉన్నారన్న మెయిన్ రీజన్తోనే నేను ఈ సినిమాని యాక్సెప్ట్ చేశాను. కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే నుండి మొన్న స్కెడ్యూల్ ఫినిష్ అయ్యేంత వరకు ఎవ్రీడే నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఈ జర్నీ. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, సో ఇంకా ఈవెంట్స్ అన్నిట్లోనూ మాట్లాడాలి, ఇంకా మేము ప్రమోషన్స్ గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాము. బికాజ్ సినిమా అంత బాగా వచ్చింది. లీసా సినిమా అనేది నా కెరియర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది, నాకు అది కంప్లీట్ నమ్మకం ఉంది. సో అందరూ ప్లీజ్ బ్లెస్ చేయండి అండ్ మీకు తోచినంతగా ప్రమోట్ చేయండి, మీకు సాధ్యమైనంతలో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అనన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా పీపుల్. సూన్ లీసాని మనం థియేటర్స్లో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ లీసా ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.